ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు మా తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలందరికీ రాజ్యసభ్యులందరూ కూడా తిరుపతి లెటర్ మాకు ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషకరం ఉంది. ఎందుకంటే తిరుపతి దేవస్థానం దర్శనం కావాలంటే భక్తులు చాలా ఇబ్బంది అయ్యేది. మొట్టమొదటిసారి 4 నెలల కింద నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు కలిసి ఆ రోజు నేను వేడుకోవడం జరిగింది. దాని తర్వాత చైర్మన్ అయిన తర్వాత బీఆర్ నాయుడు గారి దగ్గరికి వెళ్లి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిజంగా మా మాటను మన్నించి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అదేవిధంగా మంత్రులు అందరినీ మాట్లాడినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ లెటర్ ద్వారా భక్తులకు ఎంతో విశ్వాసం పెరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్నా తమ్ముడు అనేటువంటి భావన కలిగింది ఈ రోజున. ఎందుకంటే ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అన్నదమ్ముల్లాగా ఆ రోజు విడిపోయాం కాబట్టి ఇలా 2 రాష్ట్రాలను ఒకటే తీరు చూసినటువంటి మా బీఆర్ నాయుడు గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ లెటర్ల ద్వారా భక్తులకు కూడా ఎప్పుడో ఎన్నో లెటర్లు ఇస్తా ఉంటే అక్కడ రిజర్వ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ దీంతో మాకు కూడా భక్తులను లెటర్లు ఇవ్వడం వల్ల మాకు ఎంతో సంతోషకరంగా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి అదేవిధంగా బీఆర్ నాయుడు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.